Hey, what is up, guys? Welcome back to my channel. It's ups. So, guys, I'm back with another video. So, guys, thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మన టాపిక్ ఏందో అనేది. ICN ఈరోజు తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీలో ఒక ట్రెండింగ్ టాపిక్ ఇది. ఎక్కడ చూసినా Day 1 ఆఫ్ ప్రెప్ సిరీస్, Day 2 ఆఫ్ ప్రెప్ సిరీస్, 2 days to go, 4 days to go అని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అదే లొల్లి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక డిస్క్లైమర్ వేసుకుందాం. ఈ వీడియోలో ఎవరైనా ICN ఆడబోతున్న వారు కానీ లేదా ICN ఫెడరేషన్ని నేను ఎలాంటి డిగ్రేడ్ చేసి అయితే మాట్లాడను. సో ఎందుకంటే ఎవరి ఫైట్ వాళ్ళది, సో ఎవరి ఇష్టం వాళ్ళది. సో అందుకని నేను నా ఒపీనియన్, నా పర్స్పెక్టివ్ అనేది నేను ఈ వీడియోలో పెడతా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ICN గురించి మాట్లాడే ముందు ఈ ఫెడరేషన్ గురించి మాట్లాడాలి. ICN అనేది ఆస్ట్రేలియన్ బార్న్ ఫెడరేషన్. ఈ ఫెడరేషన్ 1991 నుండి న్యాచురల్ కాంపిటీషన్స్ని కండక్ట్ చేస్తుంది. అండ్ మెయిన్ ముచ్చట వచ్చేసి ఏంటంటే ఈ ఫెడరేషన్ గురించి, ఫెడరేషన్లో ఎలాంటి ప్రైజ్ మనీ ఉండదు, ఎలాంటి స్పాన్సర్షిప్ ఉండదు. సో వెళ్ళాలి, కంపీట్ చేయాలి, మెడల్స్ ఇస్తే తీసుకొని రావాలి. సో దాట్స్ ఇట్. అండ్ ఇది ఇప్పుడు ప్రెసెంట్ 88 కంట్రీస్లో కాంపిటీషన్స్ని కండక్ట్ చేస్తుంది. సో ఇదెందుకు చెప్తున్నా అంటే మనం ఒక ఫెడరేషన్ గురించి, ఒక ఆర్గనైజేషన్ గురించి కంప్లీట్గా తెలియకుండా అయితే మనం మాట్లాడొద్దు. సో అందుకే కొంచెం లైట్గా ఇంట్రో అయితే ఇచ్చిన దాన్ని. సో ఇప్పుడు మెయిన్గా మన వీడియోలో ముచ్చట ఏంటంటే అసలు ఈ ICN ట్రెండ్ అనేది మన తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీలో ఎలా వచ్చింది, అసలు దీన్ని అసలు స్టార్ట్ చేసింది ఎవరు అనేది నేను చెప్తా. సో ఈ ICN అనే కాంపిటీషన్ కౌశిక్లీ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్, మనందరికీ తెలుసు, ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్. సో ఆయనే ICN అనేది పరిచయం చేసాడు తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీకి. సో కౌశిక్లీ చేసింది చూసి వేరే ఇన్ఫ్లుయెన్సర్ చేయడం స్టార్ట్ చేసాడు. సో మెల్లిమెల్లిగా ఏమైంది, ఇది ఒక ట్రెండ్గా స్టార్ట్ అయింది. ఇక్కడ మనం మెయిన్ ముచ్చట మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ICN కాంపిటీషన్ ఆడేటప్పటికి యూట్యూబ్ నుంచి కానీ, ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ మంచి అమౌంట్ ఎర్న్ చేస్తున్నారు. దే హ్యావ్ దేర్ ఓన్ ఇన్కమ్ సోర్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇన్కమ్ సోర్స్ అండ్ ఇక్కడ ఫైనాన్షియల్స్ మాట్లాడినా అంటే మీకు ముచ్చట అర్థమై ఉంటుంది నేను ఏ టాపిక్ మీద మాట్లాడబోతున్నా ఈ వీడియోలో అనేది. సో ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ పక్కన పెడితే ఇప్పుడు చాలామంది ఈ ICN ఆడడం వల్ల ఫేమస్ అవుతాం, సో దీనివల్ల మనకి మంచి పేరు వస్తుంది, సో దానివల్ల ఫాలోవర్స్ పెరిగి మనం డబ్బులు సంపాదించవచ్చు అని అనుకుంటారు. కాకపోతే క్లియర్ ముచ్చట చెప్తున్నా, మనం దేని మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు అది మనకు రిటర్న్స్ ఇవ్వాలి. సో మనం ఇప్పుడు 50,000 60,000 ప్రెప్లు చేసి కాంపిటీషన్లు ఆడి చాలా తక్కువ మందే గెలుస్తారు. ఒక 10 మంది పోతే దాంట్లో 2-3 గెలుస్తారు. మిగతా వాళ్ళు ప్రతి ఒక్కరు లాస్ అయినట్టే కదా. సో వాట్ ఈస్ గుడ్ ఆప్షన్ అకార్డింగ్ టు మీ అని అంటే, సో మీరు ఏదైతే ప్రెప్లో పెడుతున్నారో, ఏదైతే కాంపిటీషన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో మనకు రిటర్న్స్లో ఏం రావట్లేదు. సో ఏంటంటే ఇదే అమౌంట్ మీరు ఒకవేళ పెడదాం అనుకుంటే ఒక మంచి సర్టిఫికేషన్ మీద పెట్టండి. ఆన్లైన్లో ఎన్నో నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఆ ఆన్లైన్ యూనివర్సిటీస్లో మంచి లెవెల్ 4 లెవెల్ 3 అట్లా సర్టిఫైడ్ అయితే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దానివల్ల మన బాడీ మనమే ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం. సో ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నప్పుడు మన జర్నీ చూసిన వాళ్ళు మనకి ఒక క్లయింట్ లైన్ అంటే కస్టమర్ లైన్ బిల్డ్ అవుతుంది. సో దానివల్ల మనం డబ్బులు సంపాదించవచ్చు. అండ్ ఇంకో ముచ్చట వచ్చేసి ఏంటంటే ICNలో కొన్ని అలిగేషన్స్ కూడా వచ్చినాయి. దీంట్లో 50 to 60% డెఫినెట్గా ఎన్హాన్స్డ్ ఉంటారు. ఎందుకంటే అందరినీ టెస్టులు చేయలేం, ఎందుకంటే ఆ టెస్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. సో అది ICN అందరికీ చేయడం ఎఫోర్డ్ చేయలేదు ఫెడరేషన్ అనేది చాలామంది చెప్పారు. సో దీంట్లో ఎన్హాన్స్డ్ వాళ్ళు ఆడుతారు, న్యాచురల్ వాళ్ళు ఆడుతారు. డెఫినెట్గా ఎన్హాన్స్డ్ వాళ్ళే గెలుస్తారు. సో దీంట్లో మన లాంటి మిడిల్ క్లాస్ బాయ్సే సో మంచి ఇన్ని డబ్బులు పెట్టి ప్రెప్ చేసి లాస్ట్కి ఒక ఇంజస్టిస్ వల్ల ఓడిపోయి మనకి లాస్ చేసుకునే తప్పితే ఏం లేదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ మనీ పార్టిసిపేట్, బట్ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, సో ఇప్పుడు ఆ ప్రెప్ చేయడానికి నీకు అప్పు అవుతుంది అని అంటే డెఫినెట్గా క్విట్ చేయండి, ఎందుకంటే దీనివల్ల ఏం ఫైదా ఉండదు. సో అందుకని ఒకసారి ఆలోచించండి ఎవరైనా ఆడుతున్న వాళ్ళు ఉంటే. సో దిస్ ఈజ్ మై పర్స్పెక్టివ్. నేను క్లియర్గా ఈ వీడియోలో నేనేమనుకున్నానో అదే పెట్టేసిన. ఎవరి మీద ఎలిగేషన్స్ కానీ ఎవరిని డిగ్రేడ్ చేయకుండా అయితే మాట్లాడినా, ఎందుకంటే ప్రతి ఒక్కరి కష్టమే. అందుకే నా పర్స్పెక్టివ్ నేను ఈ వీడియోలో పెట్టిన, ఎవరిని హర్ట్ చేయకుండా. ఐ హోప్ ఎవరిని నేను హర్ట్ చేయాలి అనుకుంటున్నా. సో ఈ వీడియో నచ్చితే లైకులు, షేర్లు, కమెంట్లు చేయండి. నా వేరే వీడియోస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి, నా ఛానల్ని చెక్అవుట్ చేయండి. సో ఎవరైనా కొత్త వాళ్ళంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైకులు, షేర్లు, కమెంట్లు మర్చిపోకండి. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లెట్స్ గో.